కన్నయ్య చెప్పవే వద్దు వద్దు అంటున్నా మా అమ్మ వాళ్ళు నన్ను బలవంతంగా నీకిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడు పాపం నువ్వు చచ్చిపోవాల్సి వస్తుంది. నువ్వు చచ్చిపో, మేఘాల్లో కలిసిపో. నేను నా బాయ్ ఫ్రెండ్ మేఘాలయకి వెళ్ళిపోయి మేఘాలలో తేలిపోతుంటాము. చచ్చిపో కన్నయ్య, కన్నయ్య చచ్చిపో, కన్నయ్య చచ్చిపోరా, కన్నయ్య చచ్చిపోరా, కన్నయ్య చచ్చిపోరా. కన్నయ్య ఏమైంది? ఏదో పీడకలు వచ్చింది. సరే కాఫీ తీసుకో. ఏదైనా కలిపావా? కలిపాను. ఏం కలిపావు? షుగర్ హెల్త్ కి మంచిది కాదని బెల్లం కలిపాను. అబ్బా అది కాక ఇంకేమన్నా కలిపావా? బా నువ్వు టెన్షన్ పడకుండా కాఫీ తాగి కిందికి రా కన్నయ్య. కాఫీ తాగి కిందకి రావాలా? ఏమన్నా కలిపిందేమో. అమ్మో వద్దులే, ఫస్ట్ పడేద్దాం. నన్నేం చేయకు జాను, నన్నేం చేయకు, నన్నేం చేయకు జాను, నన్నేం చేయకు, నన్నేం చేయకు. నేను నిన్నేం చేస్తాను కన్నయ్య? ఈ ఉల్లిపాయ చూడు, ఈ కత్తి చూడు. ఇంతున్న ఉల్లిపాయని ఈ కత్తి కొయ్యలేకపోతుంది. పట్టుకో. దీన్ని ఏం చేస్తావో తెలీదు. మంచిగా పదును పెట్టిచ్చేయి. కోస్తే కట్ అయిపోవాలి. ఓయమ్మో, అర్జెంట్గా ఈ కత్తి దాచిపెట్టేయాలి. పెళ్లి చేసుకోకుండా ఉంటే నాకు ఈ సావు వచ్చేదే కాదు. ఇదంతా చేసింది మా పెద్దనాన్న. ఫస్ట్ మా పెద్దనాన్న అనాలి. ఛాయ్ తాగడానికి వెళ్ళినోడు ఊదుకొని తాకుండా ఉత్తర పంచాయతీలో ఒకటి. ఇప్పుడు చూడు. చా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అన్నీ గమనిస్తున్నా. నేను లేకపోతే ఎవరున్నారు? చిన్ను, చిన్ను ఉంది. చిన్ను కాల్ చేద్దాం. కత్తి తీసుకొని నరికేరా. చంపే. అబ్బా ఈయనేంటో. హలో చిన్ను, ఏం చేస్తున్నావే? మామయ్య నేను చాలా సీరియస్ గా థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు మీ అత్తయ్య మీద ఒక డౌట్ ఉందే. అవునా మామయ్య, నాకు కూడా అత్తయ్య మీద డౌట్ ఉంది. నీకున్నా? నీకేం డౌట్ ఉంది? ఏమో మామయ్య, అదే కనిపెట్టాలి. మరి కనిపెడతావా? నేనేమో ఇక్కడున్నా, అత్తయ్య ఏమో అక్కడుంది. నేనెలా కనిపెట్టను? చిన్ను, ఓ పని చేస్తావా? నువ్వు ఇక్కడికి వచ్చేయి, ఇద్దరు కలిసి కనిపెడదాం. ఓకే మామయ్య, ఐఎమ్ కమింగ్. జాను, జాను, ఎవరు వచ్చారో చూడు. చిన్ను, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? yes, what a surprise. నీకు సర్ప్రైజ్ ఏంటి మామ? నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నావు. అదే చిన్ను చూడాలని మా అక్క ఫోన్ చేశాను. నేనే రమ్మన్నా. ఏది ఒక్కసారి మామయ్య అని పిలిచివమ్మా. మరి నా గొలుసు ఇస్తానులే, పిలిచివే. నీ కాలు పట్టుకుంటూ పిలిచివే. మామయ్య, అత్తయ్య. ఎలా ఉన్నావురా? నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. ఈలోపు నేను తినడానికి ఏదో ఒకటి చేసుకొస్తాను మీ ఇద్దరికి. అయినా నువ్వేంటే పేరెంటానికి వచ్చినట్టు రాసుకొని పూసుకొని మాట్లాడుతున్నావు? అత్త గురించి పూసగుచ్చినట్టు తెలియాలంటే రాసుకొని పూసుకొని మాట్లాడాలి మామయ్య. అది కూడా కరెక్టేలే. అయినా నువ్వేం టెన్షన్ పడకు మామయ్య, నేను వచ్చేసా కదా. ప్రతి క్షణం అత్తయ్య కూర్చున్నా, నిలబడినా, పనుకున్నా, లేచినా, ఆఖరికి హచ్చు తుమ్మినా సరే నేను చూసుకుంటా మామయ్య. నువ్వు హ్యాపీగా కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? ఏంటే నువ్వే నన్ను చంపేసేలా ఉన్నావు? మామయ్య, ఇదే మామయ్య నీతో వచ్చినది.
నేను చూసుకుంటా అన్నా కదా నీ మీద ఈగర్ కూడా వాళ్ళనివ్వను. కానీ ఇది దోమ. నువ్వు సూట్ కేసు తీసుకొని పైకొచ్చే. ఆగు, ఒకసారి చిన్ను కాల్ చేద్దాం. చిన్ను, అత్తేం చేస్తుంది? ఫోన్లో మాట్లాడుతుంది. కట్ చేసిందేంటి? కట్ చేసేవేంటి? ఎవరితో మాట్లాడుతుంది? ఏమో నాకు తెలీదు. ఏయ్, నువ్వన్నీ గమనిస్తున్నాని చెప్పి నువ్వేం చేస్తున్నావే? నెట్ఫ్లిక్స్ లో కొత్త థ్రిల్లర్ సిరీస్ వచ్చింటే చూస్తున్నా మామయ్య. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏ, ఆ సిరీస్ పక్కన పెట్టి మీ అత్త ఏం చేస్తుందో చెప్పవే, టెన్షన్ తో చచ్చిపోతున్నా. ఆగు, చూసి చెప్తా. మామయ్య, అత్తయ్య ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది. సర్లే, నేను ఇంటికి వస్తాను, ఆగు. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? ఏం లేదే. అర్థమవుతుంది సార్. అప్పుడేమైంది? ముందు ముందు ఇంకా భయంకరంగా ఉంటుంది. సరే గానీ ఒక్క నిమిషం ఇంటికి పోయేస్తా. బాసన్ మేనేజ్ చేయరా. సరే సార్. ఏంటి కన్నయ్య, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసావు? ఒంట్లో బాగాలేకపోతాను, వచ్చేసా. ఒంట్లో బాగోలేదా? ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. ఇదేంది ఇక్కడే ఉండమంటుంది? చేతిలో ఏందో తెస్తుంది. చిన్నో, ఎక్కడున్నావే? కన్నయ్య, ఇది చేసేటప్పుడు దగ్గర ఎవరు ఉండకూడదు, ఎవరు చూడకూడదు. నన్నేం చేయను కన్నయ్య, ఉప్పు కన్నయ్య. నీకు 2 రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదు కదా, ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. అందుకే మా అమ్మని అడిగితే ఉప్పుతో దిష్టి తీయమంది. ఏంది ఎన్నిసార్లు తిప్పుతోంది? తూ అను. ఆ కన్నయ్య, మన హనీమూన్కి లీవ్ అడగమన్నాను కదా, అడిగావా? నీ హనీమూన్ నా సావు కోసం కదే జాను. ఒంట్లో బాగాలేదు జాను, తీసుకెళ్తా. నిన్ను హనీమూన్కి తీసుకెళ్తా. మేఘాలయ, ఇది పిలుచుకొని పోయే వరకు మనశాంతిగా బతకనిచ్చేటట్లేదే. ఏమైంది మామయ్య, వెతుకుతున్నావు? అదే, నువ్వేదో పడేసుకున్నావు కదా. అయ్యో మామయ్య, నేను ఆలోచిస్తున్నాను. సూపర్ చిన్ను, త్వరగా ఆలోచించువే, లేకపోతే మీ అత్త నన్ను పైకి పంపించేలాగుంది. అది కాదు మామయ్య, నేను థ్రిల్లర్ సిరీస్ చూస్తున్నా కదా, ఆ క్లైమాక్స్ లో వాడు అమ్మాయిని చంపుతాడా లేదా అని సస్పెన్స్ పెట్టి వదిలేశాడు. ఇంతకు నీకేమనిపిస్తుంది? చంపుతాడా, చంపడా? ఓసే చిన్ను, నేను చెప్పిందేంది, నువ్వు చేస్తున్నదేంది? అక్కడ మీ అత్త నన్ను చంపేస్తుందే. కన్నయ్య, కన్నయ్య, ఇది తాగు. ఇదేంటి? నీకొంట్లో బాగోలేదు కదా, అందుకే చేసి తీసుకొచ్చాను, తాగు. ఏంటి, మీ అమ్మ చెప్పిందా? కాదు, నా ఐడియానే. ఏంటి మామయ్య, నీకు ఒంట్లో బాలేదా? మరేంటి అలా చూస్తూ నిలబడ్డావు? తాగి. థ్యాంక్ యూ చిన్ను, నువ్వు వచ్చాక నా పనులన్నీ సులువుగా జరుగుతున్నాయి. ఒసే పిచ్చి చిన్ను, మీ అత్త ఏదో ఒకటి కలిపింటే నేను చచ్చిపోతానే. ఏమో ఇప్పుడు ఏమైతుందేమో, అర్జెంట్గా పోయి వాంతం చేసుకోవాలి. ఇంతకు ఆ క్లైమాక్స్ లో చంపింటాడా, చంపిండడా? మామయ్య, నీ టెన్షన్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ మామయ్య. అత్తేని చంపేద్దామా? ఏం మాట్లాడుతున్నావే? ఇదే కరెక్ట్ మామయ్య. అత్తే నేను చంపేలోపే నువ్వే అత్తేని కత్తి తీసుకొని రప్ప 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 చంపేయి మామయ్య. ఏం మర్డర్ సిరీస్ చూసానవే? అత్తయ్యని జస్ట్ గమనించు, మిగతాదంతా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి పడుకోబో. అది కాదు మామయ్య, మీలో ఎవరో ఒకరు చంపుకోకపోతే నాకు నిద్ర పట్టదు. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, ఈ యాపిల్ తీసుకొని నీ మొగాన్ని కొడతా. ఫస్ట్ వెళ్ళు. ఇది ఎప్పుడు ఎలా చంపుతుందో నాకు అర్థం కావట్లేదే, బుర్ర వేడెక్కిపోతుంది. ఇదేందబ్బా చేసింది?
ఏమైంది కన్నయ్య? అంటే ఉక్కబోస్తుంది జాను. ఏసీ ఆన్లోనే ఉంది కదా కన్నయ్య. అంటే ఇది వేరే హుక్క జాను. కన్నయ్య, మేఘాలయకి ఫ్లైట్ టికెట్స్ డిస్కౌంట్ ఉందంట, బుక్ చేయమంటావా? అబ్బా, మళ్ళీ ఏమైంది కన్నయ్య? తల నస్తాంది జాను. అయ్యో, సరే సరే, నువ్వు పడుకో, రేపు పొద్దున మాట్లాడుకుందాం. నేను జోకొడతానే, ఏంటి పడుకో. పడుకోవాలా? పడుకుంటే ఏడ పీక పిసుకుతావని భయంగా ఉందే. జాను, కొంచెం చెయ్యి పక్కకి తీవా, నాకేదోలాగుంది. అయినా నువ్వేంటే అర్ధరాత్రి 2 గంటల కాడ ఎక్కడ కూర్చున్నావు? నేను చెప్పాను కదా మామయ్య, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తావని. ఏంటి, నిద్ర పట్టలేదా? అలాంటిదే అనుకో. ఇది ఎక్కడ దొరికిందే? అంటే ఇది మన స్టోర్ రూమ్లో ఉంటే నేనే తీసుకున్నా మామయ్య. నేను చెప్తూనే ఉన్నా మామయ్య, అత్తయ్యని చంపేద్దాం అని. నువ్వే మామయ్య నా మాట వినలేదు. ఇప్పుడన్నా పోదాందా మామయ్య, అత్తయ్యని చంపేద్దాం. వద్దే. నువ్వు చిన్ను అంటూ ఇలానే ఉండు, ఏదో ఒకరోజు అత్తయ్యని పీకకొస్తుంది. ఇంకా నన్ను చిన్ను అనేవాళ్ళు ఎవరుంటారు మామయ్య? చిన్ను, నువ్వు ఏడ్చొద్దు చిన్ను. పద చిన్ను, అత్తయ్యని చంపేద్దాం. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఏహే, ఎవరేడ్చారు? పద మామయ్య, అత్తయ్యని చంపేద్దాం. మామయ్య, అక్కడే ఉంటావేంటి, రా. అక్కడే ఉంటావేంటి మామయ్య, పైకి రా. నా మొహం చూస్తావేంటి మామయ్య? పుడిచి మామయ్య, పుడిచి. అక్కడెక్కడో కాదు, ఇక్కడ పొడిచి మామయ్య, ఇక్కడ పొడిచి. నా వల్ల కావట్లేదు చిన్ను. చిన్ను, నువ్వు ఏడ్చొద్దు చిన్ను, చంపేస్తా. చిన్ను, మేఘాలయలో తేలిపోతున్నా. ప్రశాంత్, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నిన్నే వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది కదా? నేను ఎక్కడున్నాను? మీరు హాస్పిటల్లో ఉన్నారు. నేను డాక్టర్ని. థ్యాంక్ యూ డాక్టర్, నన్ను కాపాడినందుకు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మీ వైఫ్కి.
సరైన టైంలో తీసుకురాబట్టి నేను మీ ప్రాణాలని కాపాడాను. డోంట్ వరీ, టేక్ రెస్ట్. కన్నయ్య, డాక్టర్ అంతా ఓకే అన్నారు, బిల్లు కూడా కట్టేశాను. ఇప్పుడు నీకెలా ఉంది? సారీ జాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు చిన్ను అంతా చెప్పింది కన్నయ్య. ఎవరో ఒకరిద్దరు భార్యలు భర్తల్ని చంపుతున్నారని అందరు భార్యలు అలా ఉండరు కదా. కొందరు చేస్తున్నారని అందరూ అలాగే చేస్తున్నారనుకోవడం మూర్ఖత్వం. కొన్ని సందర్భాల్లో భర్తలు కూడా భార్యల్ని హత్య చేస్తున్నారు కదా. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులను వదిలేసి పెళ్ళయ్యాక భర్తలతో వచ్చేస్తాం. మరి మాకెంత భయం ఉండాలి? ఒకటి చెప్పనా కన్నయ్య, భరించేవాడు భర్త అయితే కంటికి రెప్పలా కాపాడుకునేదే భార్య. అయితే హనీమూన్కి టికెట్లు బుక్ చేయనా? వీడు చంపడు, ఆమె చంపదు. ఎవరో ఒకరు చంపుకోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు.